నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సో, మన ఫేస్ ఒక ఫీచర్స్ గనుక బావుంటే చాలా అందంగా ఉంటామని మనకు తెలుసు. అయితే ఆ ఫీచర్స్ కొన్నిసార్లు భగవంతుడు ఇవ్వకపోతే మనకు మనమే ఆ విధంగా మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు డాక్టర్స్. అయితే ఎలా ఫీచర్స్ ఉంటే బావుంటుంది, ఆ ఫేస్‌లో ఈ ఐ ఇలా ఉంటే బావుంటుంది, నోస్ ఇలా ఉంటే బావుంటుంది, లిప్ ఇలా ఉంటే బావుంటుందనేది మనకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో, దానికి తగ్గట్టుగానే డాక్టర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. దీన్ని ప్లాస్టిక్ సర్జన్, అలాగే కాస్మెటిక్ సర్జన్ అంటాం. అయితే ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? అసలు దీనికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఆహ్, సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాల్ని మనకు అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ అలాగే ప్లాస్టిక్ సర్జన్ సుమా సంధ్యాల, అపోలో హాస్పిటల్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, సో ప్లాస్టిక్ సర్జన్ అనేది ఒకప్పుడు చాలా కొంతమంది సెలబ్రిటీస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది చేస్తున్నారు. నోస్ జాబ్స్ కానీ, లేకపోతే ఐ లిప్ ఆహ్, లిప్ ఎన్హాన్స్ గానీ, లేదంటే ఐకి సంబంధించింది అన్నీ చేస్తున్నారు. ఫస్ట్ ఇది ఎలా చేస్తారండి? అంటే వీటికి లోపల ఏమైనా ప్లాస్టిక్ వేసి చేసేవాళ్ళని ఇంతకుముందు అనేది. సో, ఆ కన్‌ఫ్యూజన్ కోసం ఈరోజు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంటే ఫేస్‌లో చాలా ప్రొసీజర్స్ చేయించుకుంటారు. అండ్ మోస్ట్ కామన్ రైనోప్లాస్టీ అంటే నోస్ జాబ్ కామన్ మ్యాన్ టర్మ్‌లో. నోస్ చేంజెస్ అన్నది చాలా కామన్‌గా అడుగుతారు పీపుల్. ఇప్పుడు నార్మల్ క్రౌడ్‌కి తెలియాల్సింది ఏంటి అంటే నోస్ వేరే వాళ్ళ నోస్‌ని కొంతమంది ఫోటోగ్రాఫ్స్ తెచ్చి చూపిస్తుంటారు. ఇలాంటి నోస్ కావాలి అని. అట్లా చేయలేం. అంటే వేరే వాళ్ళ నోస్‌ని ఎప్పుడు మనం తెచ్చి పెట్టడం అట్లా ఉండదు. మీ నోస్‌లో నుంచి కొన్ని కాస్మెటిక్ చేంజెస్ చేస్తే యాక్సెప్టబుల్‌గా ఉంటే దాన్ని మీరు అడాప్ట్ చేసుకోగలరా? అలాంటి చేంజెస్ చేయగలం. పలానా వాళ్ళ నోస్ లాగా కావాలంటే అది కాదు. అట్లా చేయలేం. సో, ఇప్పుడు కామన్‌గా ఏంటంటే నోస్ పక్కకు ఉండడమో, చూసిన వెంటనే పెద్ద నోస్ ఉండడమో ఆర్ చాలా ఫ్లాట్ నోస్, అసలు చూస్తే నోస్ లేనట్టుగా, బ్రిడ్జ్ లేనట్టుగా అలా ఉంటాయి. ఇవి కామన్ ఇష్యూస్ చాలా మందికి. కొంతమందికి ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి. అలా కూడా ఉంటాయి. వీటిని ఏమంటారండి? అలా అంటారు. వైడ్ అలా ఉంటాయి. ఇవి కూడా పెద్దగుంటాయి. సో, ఇవి కామన్ రీజన్స్ అనమాట రైనోప్లాస్టీకి. ఒకటి దానికి అంటే కండిషన్స్ ఉంటాయి. ఫంక్షనల్ ఇండికేషన్స్ అంటాం. అంటే బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టం ఉన్నా, సెప్టమ్ పక్కకున్నా అలాంటి కేసెస్‌లో ఫంక్షనల్ ఇండికేషన్స్. బట్ కాస్మెటిక్‌గా ఏంటంటే యూజువల్లీ సైజు, షేప్, అపియరెన్స్‌ని బట్టి చేస్తాం. దానిలో రైనోప్లాస్టీ మోస్ట్ కామన్‌గా చేయించుకుంటారు. డెఫినెట్‌గా పేషెంట్‌తో కూర్చొని మనం డిస్కస్ చేయాలి. ఇలా నీకు ఏమేమి డిఫరెన్సెస్ అంటే ఏమేమి చేంజెస్ కావాలి, దాంట్లో మనం ఎంత పర్సెంట్ చేయగలమో అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి పేషెంట్‌కి. ఎందుకంటే వాళ్ళు ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉండి మనం అంత రీచ్ కాలేమో అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి. మేము ఇది చేయగలం, నీ నోస్ ఫ్యూచర్‌లో ఇలా ఉంటది అని మన దగ్గర ఆల్రెడీ చేసిన కేసెస్, ఫోటోగ్రాఫ్స్, కొంచెం సిమిలర్ కేసెస్ వాళ్ళకి చూపిస్తే అర్థమవుతది. ఎనీ పేషెంట్ విత్ రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఈ చేంజెస్ కావాలి అని మనం డిస్క్రైబ్ చేసి ఇవి చేయగలము అని చెప్తే యూజువల్‌గా చేయొచ్చు. అండ్ రైనోప్లాస్టీ పేషెంట్స్ ఆర్ నైస్‌గా యాక్సెప్ట్ చేస్తారు. గుడ్. యెస్. ఈ ఫ్లాటీ నోస్ ఉన్న వాళ్ళకి బ్రిడ్జ్ లేనప్పుడు వేరే బోన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. గుడ్. ఇలాంటి అంటే చాలా మందికి ఇవన్నీ తెలిసిపోతున్నాయి. కరెక్ట్. వేరే అంటే బ్రిడ్జ్ లేనప్పుడు వేరే చోట నుంచి బోన్ తీసుకోవచ్చు. మోస్ట్లీ ఇయర్ నుంచి తీసుకుంటాము. అలా చెస్ట్ నుంచి కూడా తీసుకుంటాము. పెట్టొచ్చు అలా కూడా. ఇంప్లాంట్స్ కూడా పెడతాము. ఇప్పుడు ఇంప్లాంట్స్ నేనైతే తగ్గించేసాను. ఎక్కువ వాళ్ళ శరీరంలోంచి తీసి పెడితే ఎందుకు ఇంప్లాంట్స్ బెటరా శరీరం? అలా బెటర్ అని ఏమీ లేదు. ఇంప్లాంట్ ఎప్పుడైనా ఫారెన్ బాడీ కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్‌లో రిస్క్ రావచ్చేమో అని చెప్పి అది ఒక సర్జన్ పర్స్పెక్టివ్ అనమాట. ఏ సర్జన్‌కి దేంతో కంఫర్ట్ ఉంటే దాంతో చేస్తారు. ఓకే. సో, శరీరంలో ఉన్న చెవిది గాని అది తీసుకొచ్చి చేసినా గాని చేయొచ్చు. మరి అక్కడ స్కార్ పడతది కదా? యూజువల్‌గా ఆ ఇయర్‌లో కూడా వెనకాల పక్క స్కార్ పడతది. అది కనిపించదు. చెస్ట్‌లో కూడా చాలా చిన్న స్కార్, అది చాలా ఫైన్‌గా ఉంటది. అది తీసుకుంటాము. ఇవన్నీ యాక్సెప్టెడ్ ప్రొసీజర్స్. వాళ్ళకేమీ డ్యామేజ్ జరగదు ఇది తీసుకోవడం వల్ల. గ్రాఫ్స్ ఏంటంటే తీసుకున్నా కూడా పేషెంట్‌కి ఏమీ డ్యామేజ్ ఉండదు. న్యూ సైట్‌లో వాడుకోవచ్చు. పేషెంట్‌దే కాబట్టి ఇట్ ఈస్ వెల్ యాక్సెప్టెడ్. రైట్. ఇప్పుడు ఐకి ఎలాంటి సర్జరీస్ చేస్తున్నారు? యూజువల్లీ అప్పర్ ఐలిడ్స్, డ్రూపింగ్ ఐలిడ్స్, బ్లెఫరోప్లాస్టీ అంటాం. లిడ్ ఇలా హ్యాంగీ స్కిన్ ఉండడం, లోవర్
బ్యాగ్స్ అంటారు, ఐ బ్యాగ్స్, కొంచెం లావుగా కనిపించడం లోవర్ ఐలిడ్లో, ఇవన్నీ మోస్ట్ కామన్ ఈ ఏజ్లో. అవి అన్నిటికీ చేస్తాం. ఇంకోటి హాలోనెస్ అంటారు, ఇక్కడ చాలా డీప్ గ్రూవ్ ఉంటుంది, దానివల్ల సర్కిల్స్ వస్తాయి, ఎక్కువ బ్లాక్ డార్క్ సర్కిల్స్ ఉండడం. అలా లోతుగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేయొచ్చు, అలాగనే ఫిల్లర్స్ ఇవ్వచ్చు. ఇట్లాంటివన్నీ ఐకి చేసే ప్రొసీజర్స్ అనమాట. ఓకే. లిప్ కి చేసే ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? లిప్ కూడా సేమ్ థింగ్ యాజ్ ఐ సెడ్, ఏదైనా ఎక్కువ ఉంటే తగ్గించడం, తక్కువ ఉంటే ఎక్కువ చేయడం. సో లిప్ రిడక్షన్ చేయొచ్చు, ఆగ్మెంటేషన్ చేయొచ్చు. కానీ ఎక్కువ ఈ మధ్యన కామన్ గా చూస్తున్నాం, అందరు లిప్ చేసేసరికి అందరి ఫేస్ లో ఒకలాగానే కనిపిస్తున్నాయి. ఎందుకని? సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు చాలా మంది పీపుల్కి అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పుడు ఫిల్లర్స్ అనేది ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్, అంటే వాళ్ళు వచ్చి చేయించేసుకొని వెళ్ళిపోవడమే. దానికి డౌన్ టైం తక్కువ, అంటే రికవరీ అలా ఎక్కువ ఉండదు. అండ్ గుడ్ ప్రొసీజర్స్ వెన్ డన్ బై అ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. సో అట్లాంటి వాళ్ళు ఈ మధ్య ఎక్కువ లిప్ ఫిల్లర్స్ అని కానీ, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ, లిప్ ఆగ్మెంటేషన్కి ఆర్ రిడక్షన్ కూడా చేయించుకుంటున్నారు. అలాగే చీక్ తగ్గించడం కానీ. ఇంకో ఈ జా చూస్తున్నాను, ఈ చిన్ చూస్తున్నాను, ఏంటి జా చేసేది? జా లైన్ కనిపించడం అనేది ఈస్థెటికలీ బ్యూటిఫుల్ ఫేస్. ఏజింగ్ అయ్యే కొద్దీ దాన్ని రివర్స్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ ఈ లోవర్ పార్ట్లో ఇదంతా జౌల్స్ అని చెప్పి మాండబుల్ మార్జిన్ కనిపించకపోవడం, ఇదంతా ఏజింగ్కి ఏజ్ ఫేస్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు అందరూ ఈ జా లైన్ కనిపించడం కోసం చాలా చేయించుకుంటారు. ఒకటి చిన్ ఫిల్లర్స్, తర్వాత జీనియోప్లాస్టీ అంటే చిన్ అడ్వాన్స్మెంట్ కూడా చేస్తారు. అంటే అది ఏమవుతుంది? చిన్న చేసి కొద్దిగా ఎన్హాన్స్ అవుతుందా? ఎన్హాన్స్ అవడానికి, అంటే కొంతమందికి షార్ట్గా ఎండ్ అయిపోతుంది చిన్న ఈ పాయింట్. దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, లిప్ మార్జిన్తో ఎలా ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, అదంతా. దాన్ని బట్టి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించి మీకు ఇంత అడ్వాన్స్ అయితే బాగుంటుంది అని చెప్పి డిసైడ్ చేస్తాము. దాని బోనీ ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని ఇంప్లాంట్స్ పెడతాము అండ్ ఫిల్లర్స్ ఇస్తాం చిన్నకి. ఇది మార్జిన్ డిఫైన్. ఇప్పుడు దీనికి కూడా ఇంప్లాంట్స్ ఇక్కడ అప్పుడు కట్ ఉంటుందేమో. బయట నుంచి కట్ కూడా అది హైడ్ చేయడానికి ఇన్సిషన్స్ ఉంటాయి. 2 things పెట్టచ్చు, ఇంట్రావరల్ లోపల నుంచి కూడా చేస్తాం, బయట నుంచి కూడా చేస్తాం. అది డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండ్ ద సర్జన్స్ ప్రిఫరెన్స్. కనిపించకుండా స్కార్ హైడ్ చేయడానికి చాలా కేర్ తీసుకుంటాం. ఓకే. ఈ జాద్ అన్నారు, జా లైన్ కూడా డెఫినిషన్ చేస్తాం, లైపోసక్షన్ చేయొచ్చు, అలా అని ఫిల్లర్స్ కూడా ఇవ్వచ్చు. ఇంకొకటి చిన్ ఫ్యాట్, సబ్మెంటల్ ఫ్యాట్ కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా కామన్గా చేయించుకుంటున్నారు. సబ్మెంటల్ లైపో చేసి ఇది కూడా మార్జిన్ డెఫినిషన్ కూడా చేస్తాం. అవన్నీ చాలా గుడ్ ప్రొసీజర్స్. అన్ని ఫేస్ని మారుస్తాయి అండ్ విజిబుల్ చేంజెస్ కనిపిస్తాయి. సటల్గా చేసినవి కూడా పేషెంట్కి కాన్ఫిడెన్స్ అంటూ పెంచుతాయి. ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ అంతా కూడా ఏజ్ కనిపించకుండా ఉండడానికేనా, లేకపోతే ఓన్లీ అందంగా కనిపించడానికి? 2 రకాలుగా ఉంటాయి. కొన్ని యాంటీ ఏజింగ్కి హెల్ప్ చేస్తాయి మనం రివర్స్ ట్రయాంగిల్ చేసేటప్పుడు, కొన్ని బ్యూటిఫికేషన్కి, ఇప్పుడు నోస్లో చేంజెస్ అవి చేసుకుంటే చూడడానికి అందంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. పోస్ట్ కోవిడ్ ఎక్కువ ఆన్లైన్ కాల్స్, వీడియో కాల్స్, పీపుల్ అంతా ఆన్లైన్ మాట్లాడుకోవడం ఎక్కువైపోయి వాళ్ళ ఫేస్ని వాళ్ళు ఎక్కువ చూడడం వల్ల కూడా ఈ మధ్య పేషెంట్స్ కోవిడ్ తర్వాత కొంచెం ఎక్కువ అవేర్నెస్ పెరిగింది, అడుగుతున్నారు నాకు ఇట్లాంటి ప్రొసీజర్ కావాలి అని. ఓకే. ఈ ఫోర్ హెడ్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఫోర్ హెడ్లో కూడా వ్రింకిల్స్ ఉండొచ్చు, దానికి ట్రీట్మెంట్ అంటే బొటాక్స్ అని కామన్గా వినుంటారు అది. తర్వాత ఐబ్రోస్ ఇది స్లింగ్స్ వేస్తాము, అట్లా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. టెంపరల్ హాలోస్ ఉంటాయి, కొంతమంది ఇక్కడ లోతుగా ఉంటాయి, దానికి ఫిల్లర్స్ ఇస్తాము. అట్లా చాలా ప్రొసీజర్స్ చేయొచ్చు. నేను ఒక వీడియో చూసాను, మొత్తం ఫేస్ మొత్తం కూడా ఇలా మొత్తం పెట్టేసి మనం ఒక ప్లాస్టర్ పెడితే లాగితే ఎలా ఉంటుందో అలా మొత్తం చేస్తున్నారు. ఫేస్ లిఫ్ట్ అని కూడా అంటారు దాన్ని. అది యూజువలీ ఏజింగ్ ఫేసెస్లో చేస్తాము. దాంట్లో చిన్న సర్జరీ నుంచి, అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీస్ నుంచి ప్రాపర్ కంప్లీట్ ఫేస్ లిఫ్ట్ దాకా చేస్తాం. అది ఓన్లీ స్కిన్కే చేస్తారా? కాదు, డీపర్గా కూడా చేయాలి. ఎందుకంటే ఏజింగ్తో పాటు స్కిన్నే కాదు, లోపల ఉన్న ఫ్యాట్ పాకెట్స్ లాగా ఉంటాయి, మన మజిల్ లిగమెంట్స్ అంటారు, అవి లూజ్ అవ్వడం వల్ల కిందకి సాగ్ అయిపోతుంది ఫేస్. అదే ఏజింగ్ని చూపిస్తుంది బయటికి. సో అవన్నీ కరెక్ట్ చేయాలి. దాంట్లో చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, దాన్ని ఫేస్ లిఫ్ట్ అంటారు. ఫేస్ అండ్ నెక్ లిఫ్ట్ కూడా చేస్తాం. ఈ ఫేస్ అండ్ నెక్ లిఫ్ట్లో కొలాజిన్ కూడా ఏమైనా చేస్తారా? కొల్లాజిన్ అవన్నీ మళ్ళీ నాన్
సర్జికల్ ట్రీట్మెంట్స్. మనకి ఈ మధ్య చాలా ఫేమస్గా స్కిన్ బూస్టర్స్ అని చెప్పి అవి వస్తున్నాయి. అదేంటంటే నేచురల్ మన బాడీలో మాయిశ్చరైజర్, అంటే ఇంజెక్టబుల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్ స్కిన్ రీజువినేషన్కి, ఫైన్ లైన్స్ తగ్గించడానికి అండ్ స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చేస్తుంది. దాంట్లో కొల్లాజెన్ ఇంజెక్షన్స్ ఉంటాయి అండ్ అలాంటివన్నీ కూడా యాంటీ ఏజింగ్ యాజ్ వెల్ as ఇంప్రూవింగ్ ద స్కిన్ క్వాలిటీ కూడా హెల్ప్. ఓకే, స్కిన్ క్వాలిటీతో పాటు స్కిన్ బ్రైట్నెస్ కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగమేనా? యూజువల్లీ నాన్ సర్జికల్ పార్ట్ అంతా డర్మటాలజిస్ట్ చేస్తారు. బట్ మాకున్న క్లయింటేల్ వరకు మాకు సర్జరీస్ చేసిన వాళ్ళు ఇలాంటి ప్రొసీజర్స్ అడిగితే మేము దాన్ని యాడ్ ఆన్ చేస్తాం. లైక్ ఫిల్లర్స్, బోటాక్స్ అవి కూడా మేము మా పేషెంట్స్కి ఇస్తాం. అప్పట్లో సినిమాలో ప్లాస్టిక్ సర్జన్ అంటే ఒక ఫేస్ చూపించి సేమ్ వాళ్ళలాగా మార్చి చూపించేస్తారు. అది రియల్ లైఫ్లో సాధ్యమా? అట్లా చేయలేము. అంటే చాలా ఇది అలా నోస్ కూడా అలా అడుగుతారు. అట్లా కాదు, వాళ్ళు ఉన్న ఫేస్ని కొంచెం మార్చి చేయగలం. ఇప్పుడు అలాంటి ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఇప్పుడు జరుగుతున్నాయి వరల్డ్లో. దాని మీద స్టడీస్, రీసెర్చ్ అవుతుంది. మోస్ట్ కామన్లీ ఇలా అందానికి కాదు, కానీ అది ట్రామా కేసెస్, సివియర్గా మొహం అంతా చిట్లిపోయి అసలు అలాంటి వాళ్ళలో కెడవర్ నుంచి అంటే ఇలా ట్రాన్స్ప్లాంట్ అట్లా కూడా స్టడీస్ జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు దాకైతే మేము ఎప్పుడు చేయలేదు ఇక్కడ. కానీ జరిగే ఫ్యూచర్లో జరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇప్పటికే చాలా మంది అన్నారు ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆల్మోస్ట్ హీరోయిన్ల ఫేస్లు అందరూ కూడా ఒకేలాగా కనిపిస్తున్నాయి, ఫీచర్స్ ఒకేలాగా కనిపిస్తున్నాయి అంటున్నారు. రీజన్స్ ఏమై ఉంటుంది అంటే అంటే అందరికీ ఆబ్వియస్గా కెమెరా ముందు కనిపించేటప్పుడు ఆ చిన్న చిన్న డెఫినేషన్స్ ఈజీగా క్యాప్చర్ అవుతాయి. సో అందరూ వెన్ దే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఎస్పెషల్లీ వాళ్ళు అవన్నీ బ్యూటిఫై చేయాలి. దానిలో మోస్ట్ కామన్ నోస్ అండ్ లిప్స్ మాత్రం బాగా అనిపిస్తాయి కాబట్టి అవి చేయించుకుంటున్నారు. అందుకని మేబీ అందరికీ అలా ఉందేమో, కానీ ఫీచర్స్ అయితే అంత ప్రామినెంట్గా అందరినీ ఒకలాగే చేయలేము. రైట్. అండ్ ఇంకొక డౌట్ మ్యామ్, చాలామంది సెలబ్రిటీస్లు కొంతమంది ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత దే లుక్ వెరీ బ్యూటిఫుల్. కొంతమంది మాత్రం అందహీనంగా అయిపోతున్నారు. అంటే రీజన్స్ ఎక్కువ చేయించుకోవడం వల్ల? అలా ఏం కాదు, అది పర్సనల్ చాయిస్ కదా. ఇప్పుడు నా లిప్స్ నాకు లావుగా ఉంటే బాగుంటుంది అన్నది పర్సనల్ చాయిస్. మీకు నా లిప్స్ లావుగా ఉంటే నచ్చకపోవచ్చు, ఆమెకు నచ్చచ్చు. సో అలాంటప్పుడు చేయించుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ అయిపోవడం కానీ కరెక్షన్ తక్కువ అవ్వడం వల్ల ఆ చేంజెస్ రావచ్చు. కరెక్టబుల్ చేంజెస్ కూడా ఉంటాయి. పర్ఫెక్ట్గా ఒక్కొక్కసారి రాకపోయినా చిన్న చిన్న చేంజెస్ కావాలంటే మళ్ళీ సెకండ్ ప్రొసీజర్లో చేయొచ్చు. ఓకే. కొందరికంటే ఆ ఫేస్కి మీరు అన్నట్టు కొద్దిగా లావు ఉంటే ఆ ఫేస్కి సెట్ అవుతుంది, కానీ లావు వద్దని సన్నం చేసేసరికి ఫేస్కి సూట్ కాకపోవచ్చు. ఓకే, బట్ అదంతా పర్సనల్ చాయిస్ కదా. అది నాకు నచ్చితే నేను చేయించుకుంటాను, మీకు నాలో నచ్చింది కదా అని చెప్పి నేను చేయించుకోను కదా. సో అది ఇండివిజువల్ చాయిస్. ఆ రీజన్స్ వల్ల కొందరు సరిగ్గా అలా అనిపించట్లేదు అంతే. రైట్ మ్యామ్, చాలా విషయాలు తెలియజేశారు ఈరోజు. అండ్ ప్లాస్టిక్ సర్జరీ మీద ఉన్నటువంటి అపోహలు కూడా ఈరోజు మీ వల్ల క్లారిటీ వచ్చేసాయి. ఇంకా చాలా విషయాలు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక సో ప్లాస్టిక్ సర్జరీ మీద, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీద కానీ ఇంకా ఎనీథింగ్ కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే సుమ గారితో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. సో ఆ సందేహాలన్నీ కూడా డెఫినెట్గా క్లారిఫై ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.